వెల్కమ్ టు ప్రజాస్ మీడియా. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం. కర్ణాటకలోని ధర్మస్థల పుణ్యక్షేత్రం గురించి. అక్కడ మంజునాథుడు కొలువై ఉన్నాడు. ఆ క్షేత్రంలో 1995 నుంచి 2014 వరకు పనిచేసిన పారిశుధ్య కార్మికుడు భీమా అనే వ్యక్తి ఒక నెల క్రితం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అంటే అక్కడ తాను ఒక 100 కొద్ది శవాలను పాతిపెట్టానని, నేత్రావతి నది ఒడ్డున చాలా శవాలను పాతిపెట్టానని చెప్పుకొచ్చాడు. ప్లస్ పలు ప్రదేశాల్లో కూడా శవాలను పాతిపెట్టానని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలోనే తను ఫిర్యాదు చేయడానికి వెళ్తే తనను కొందరు బాగా చిత్త కొట్టారని, అప్పుడు బాగా మానసికంగా ఆవేదన గురయ్యాన్ని, తన ఇంట్లోని ఒక యువతినే చాలా చిత్రహింసలకు గురి చేశారని, లైంగికంగా వేధించారని, ఆ బాధతో తాను అక్కడి నుంచి వెళ్ళిపోయానని చెప్పాడు. ఇప్పుడు మనసు ఒప్పక ఆ బాధతో వచ్చి ఫిర్యాదు చేస్తున్నట్టు కూడా వెల్లడించాడు. అయితే ఫిర్యాదు ప్రకారం దాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు అతను ఎక్కడ చెప్తే అక్కడ అన్ని చోట్ల తవ్వకాలు చేపట్టగా ఒక చోట మాత్రం కొన్ని శవాలు లభ్యమయ్యాయి. ప్లస్ ఇతను చెప్పిన సమయంలో చాలా మంది అమ్మాయిలు మిస్సింగ్కు గురై ఉండడం, మిస్సింగ్ కేసులు నమోదై ఉండడం, వాళ్ళ మిస్సింగ్ కేసులు రివీల్ కాకపోవడం కూడా అతని వాదనకు బలాన్ని చేకూర్చింది. దీంతో తవ్వకాలు చేపట్టిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఒక చోట మాత్రం ఆధారాలు లభ్యమైనా కానీ అవి ఇతను చెప్పినట్టుగా లైంగిక వేధింపులకు గురై చనిపోయిన మృతదేహాలు అయితే కాదని తేలింది. అయితే తాజాగా భీమా ఫ్లైట్ ఫిరాయించాడు. తనకెవరో పురే తీసుకొచ్చి ఇచ్చి ఇలా చెప్పమంటే తను చెప్పాననేసి అది నిజం కాదని చెప్పేశాడు. నిజంగా అసలు అతను ఇప్పుడు నిజం చెప్తున్నాడా, అప్పుడు నిజం చెప్పాడా? అసలు అతనికి పురే తీసుకొచ్చి ఇచ్చిన వ్యక్తులు ఎవరు? తనని అలా చెప్పని ప్రేరేపించిన వ్యక్తులు ఎవరు? కేసు నమోదు చేసేందుకు, వాళ్ళపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు అయితే తయారయ్యారు. కానీ ఇతను చెప్పేదానిలో నిజమెంత అనే దానిపై మాత్రం కంపల్సరీ ఆయనకు లై డిటెక్టర్ పరీక్ష చేయాల్సిందే అని చెప్పేసి అక్కడి వారంతా పట్టుబడుతున్నారు. దీనిపై పోలీసులు కోర్టును ఆశ్రయించున్నారు. కోర్టు ఒకవేళ లై డిటెక్టర్ పరీక్షకు ఒప్పుకుంటే మాత్రం అతనికి పరీక్ష నిర్వహించనున్నారో అప్పుడే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది మాత్రం కొంతమంది హిందూ మతంపై చేస్తున్న కుట్రగా అభివర్ణిస్తున్నారు. నిజానికి అసలు ఈ విషయంలో నిజానికి ఆ టైంలో చాలా మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. అందులో ఎలాంటి సందేహమూ లేదు. మిస్సింగ్ కేసులు కూడా రివీల్ అవ్వలేదు, అది కూడా నిజమే. మరి ఇతను దానికి ఎంత సంబంధం ఉంది? ఎందుకు ఆ రోజు అంత ఇదిగా వచ్చి ఫిర్యాదు చేసిన వ్యక్తి ఈ రోజు ప్లేట్ ఫిరాయించాడు అనే విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది.